హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మాన్స్టర్ 53 ఎపిసోడ్. నైస్ టేస్ట్ కాఫీ. కాఫీ అంటే ఇలా పెట్టాలి, ఆంటీ దగ్గర నేర్చుకో అని ఉడికించాడు జై. మంటతో పళ్ళు పటపటా కొరికింది మిథున. రెక్లెస్గా కళ్ళెగరేస్తూ కాలు మీద కాలేశాడు స్టైల్గా. అంతలో మిథున నాన్న వస్తూ, నమస్కారం బాబు, ఎంతసేపు అయిందండి వచ్చి అని వినయంగా అడిగాడు శేఖర్. ఇక నుండి నేను మిథునా శేఖర్ అని అనటం గుర్తుకు వచ్చి పెదవుల మీద అందమైన నవ్వు విరిసింది. పైకి లేచి జస్ట్ 10 మినిట్స్ అంకుల్, ఎలా ఉన్నారు అని పొలైట్గా విష్ చేశాడు జై. బాగున్నాం బాబు, మీ పేరెంట్స్, మీ బామ్మగారు అందరూ బాగున్నారా అని. క్షమించండి బాబు అన్నాడు శేఖర్. క్షమించాలా, ఎందుకు అని అయోమయంగా చూశాడు జై. మేమే వచ్చి మర్యాదగా పిలవాలి కానీ అంటూ నసుగుతూ, మా ఇంట్లో మీరు ఉండలేరని, ఇబ్బంది పడతారని ధైర్యం చేయలేకపోయాను అంటూ అపాలజీగా చెప్పాడు శేఖర్. చిన్నగా నవ్వి, ఇట్స్ ఓకే అంకుల్ అని కూర్చున్నాడు. బుజ్జి, రూమ్లోనికి తీసుకువెళ్ళు అని చెప్పారు శేఖర్. రూమ్కి అనగానే గతుక్కుమని జైవైపు చూసింది మిథున. అంటే హాల్ నుండి ఇంటికి తరిమేద్దామని పాప ప్లానింగ్లో ఉందిలేండి. నాన్న, ఆయనకి ఇబ్బంది అవుతుందేమో అని టెన్షన్ పడుతూ మెల్లగా అంది. నాకేమీ ఇబ్బంది లేదు అని పైకి లేచి, బేబీ కార్లో కవర్స్ ఉన్నాయి చూడరా అని కీస్ ఇచ్చాడు జై. కీస్ అందుకొని తూనీగలా పరుగులు తీసింది వినీల బయటికి. హతవిధి, ఈయనేంటి ఇలా తగులుకున్నాడు అని ముక్కుతూ రూమ్ వైపు అడుగులు వేసింది మిథున. ఏమండి, ఒకసారి ఇలా రండి అని కిచెన్ నుండే పిలిచింది మీనాక్షి. రూమ్కి వెళ్ళాక చుట్టూ చూస్తున్నాడు జై. జై, పంతానికి పోకు ప్లీజ్, నువ్వు ఉండలేవు, వెళ్ళిపో అంటూ బ్రతిమలాడింది మిథున. ఏం చేయాలో నాకు తెలుసు, నీ ఉచిత సలహాలకు థ్యాంక్స్. తలకు పట్టించిన ఆయిలు వదలకొట్టుకొనిరా, పో అవతలికి, జిడ్డు మొహం చూడలేకపోతున్నా అంటూ బెడ్ వార్న కూర్చుని చేతులు వెనక్కి అంచాడు జై. ఏడుపు మొహం పెట్టి, అంతేనా అంది మిథున. చురుగ్గా చూశాడు. ఇంక వినడని నోటికి జిప్ వేసి సైలెంట్గా వెళ్ళింది. అమ్మా, ఆ సోడాబుడ్డిగాడిని రాణిస్తానా నేను, ఇదంతా నా హక్కు అనుకొని రూమ్ పరిశీలనగా చూస్తూ, తన రూమ్లో సగం లేకపోయినా ఎక్కడ వస్తువులు అక్కడ నీట్గా ఆర్గనైజ్ చేసి ఉండడం చూసి గుడ్ వర్క్ అనుకున్నాడు జై. అంటే సాకేత్ మీద జల్తీతో వచ్చావా ఇక్కడికి, బేబీని చూడకుండా ఉండలేక వచ్చావేమో అని భ్రమపడ్డానే అంటూ ఆరాంగా బెడ్ మీద పడుకుని కాళ్ళు ఊపుతూ సాగదీసింది ఇన్నర్. నువ్వు ఎక్కడికి తగలబడ్డావా అంటూ మొహం చిట్లించాడు జై. ఏ, నీకే అత్తారిల్లా, నాకు కూడా అని వెక్కిరించింది. నీకెందుకవుతుంది అని మొహం మండించాడు జై. బేబీ నాకు పెళ్ళామైతే ఇది నాకు అత్తారిల్లు కాక పక్కిల్లు అవుతుందా, ఏ ఊరండి వీడిది అని గోలీ సోడా కొట్టినట్టు కిసుక్కున నవ్వింది అంతరాత్మ. చంపేస్తాను పెళ్ళామంటే అని ఇన్నర్ మీదకి వెళ్ళాడు జై. అబ్బో, చాలా పాజిటివ్నెస్ ఉందే నీకు. ఏదో నెస్ ఉంది, నువ్వు దొబ్బయ్యే ముందు ఇక్కడి నుండి. నేనెందుకు వెళ్తా, అత్తింటి మర్యాదలు అందుకునే వెళ్తా అంటూ మళ్ళీ ఉడికించింది. ఏంటి, ఫ్రీగా సేవలు చేయించుకుందామనే? ఏ, నువ్వేమైనా వెల చెల్లించి చేయించుకుంటున్నావా? నేనంటే అఫీషియల్గా అల్లుడిని అని గీరగా హెడ్ ఎగరేశాడు జై. మరి నేనేంటి, సంతలో చింతకాయనా? గుడ్ క్యాచ్. హలో, మరీ అంత ఊరిపోకు, నేను సారథి గారి కిస్సులు సన్ని, నా వల్లే నీకు గౌరవం అంటూ పోజు కొట్టింది ఇన్నర్. ఏడ్చావు అనే ఎక్స్ప్రెషన్ పడేశాడు జై. ఏంటి నమ్మవా, నేను నీతో ఉండి నిన్నిలా నడిపిస్తున్నాను అంటే క్రెడిట్ అంతా నాదే కదా అని కళ్ళు ఎగరేసింది అంతరాత్మ. అలా అనుకోపోతే బతకలేవులే అన్నాడు. నీతో నాకెందుకు గానీ బేబీ దగ్గరికి వెళ్ళి ఒక కిస్ లాక్కుని వస్తా, అసలే చాలా గ్యాప్ వచ్చింది అని బెడ్ దిగి ఒళ్ళు విరుచుకుంది ఇన్నర్. నా పెళ్ళాన్ని టచ్ చేస్తే చంపి పూడ్చేస్తా అంటూ చెలరేగాడు జై కూడా. యగాదిగా చూసి, నీకు పిచ్చి వేపకాయ నుండి గుమ్మడికాయ ఎంత అయింది, ఇది కన్ఫర్మ్ అని బుడుంగున మాయమైంది. బావగారు అంటూ పిలుస్తూ మొహం చాటంత చేసుకుని వచ్చాడు మిథున తమ్ముడు తరుణ్. హాయ్ అంటూ స్మైలింగ్ ఫేస్తో విష్ చేశాడు జై. మీ స్మైల్ చాలా బాగుంది బావగారు అని స్టూల్ లాక్కుని కూర్చున్నాడు తరుణ్. సన్నగా నవ్వి, నీ స్టడీ ఏంటి అని అడిగాడు జై. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండి అన్నాడు. గుడ్, బీబీఏ తీసుకున్నావా? అవును, మీలా బిజినెస్ చేయాలని అంటూ సిగ్గుపడ్డాడు తరుణ్. నేనేం బిజినెస్ చేయను, మా డాడ్ చేస్తారు అని నవ్వి, ఇంకేంటి అని మెల్లగా మాటల్లో పెట్టాడు జై. మీరే చెప్పండి బావగారు అంటూ ఉత్సాహం ప్రదర్శించాడు తరుణ్. లోపల నుండి పెదవు బయట చేసుకుంటూ ఈవిల్ స్మైల్ ఇస్తూ, మీ అక్క గురించి చెప్పు, తను ఏ కాలేజ్, ఫ్రెండ్స్ ఎవరు అని. అవును, తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పింది, అతనిది ఏ ఊరు అంటూ బిస్కెట్ వేశాడు జై. ఆశ్చర్యంగా చూస్తూ, అక్కకు బాయ్ ఫ్రెండా?
అసలు ఛాన్సే లేదు అని తను అసలు బాయ్స్కి ఆమడ దూరం ఉంటుంది అని నవ్వాడు తరుణ్. ఏమీ కాదు, తనే చెప్పింది అని నవ్వు నటించాడు జై. మిమ్మల్ని టీచ్ చేయాలని చెప్పి ఉంటుంది అంతే. అక్క అలాంటి వాటికి దూరం, అందుకే కదా కాలేజీలో లవ్ అంటూ హెరాస్ చేసిన వాడిని మా బావతో కొట్టించింది అని నోరు జారాడు పిల్లాడు. కొట్టించిందా? వై అంటూ కళ్ళు చిన్నవిగా చేసి అడిగాడు. ఐ లవ్ యూ చెప్పు, మ్యారేజ్ చేసుకుందామని రోజు సతాయించేవాడంట. అక్క రిజెక్ట్ చేసిందనే కోపంతో తన చెయ్యి పట్టుకున్నాడని మా బావతో చెప్పింది. అంతే, తుక్కు కింద కొట్టాడు బావ అంటూ సంబరంగా చెప్పాడు తరుణ్. తెలిసి తెలియని వయసు ఏమో, ఏం చెప్పాలో తెలియదు కదా, అమాయకత్వంతో అన్నీ ఊదేశాడు తరుణ్. అలాంటి రోగిని కొట్టడం కాదు, చంపేయాలి అని. వాడి పేరేంటి అని అడిగాడు జై. నాకు తెలియదు బావగారు. అక్క ఏడుస్తూ బావతో ఫోన్లో మాట్లాడుతుంటే విన్నానంతే. అమ్మా నాన్నకు చెప్పలేదు ఇది అని లో వాయిస్తో అన్నాడు. బాగా గుర్తు తెచ్చుకో, నేమ్ చెప్పే ఉంటుంది అని. నువ్వు చాలా ఇంటెలిజెంట్వి, స్టడీస్లో కూడా ఫస్ట్ ఉంటావని చెప్తోంది మీ అక్క అంటూ పంపు కొట్టాడు జై. ఇవన్నీ లాగి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అని కోపంగా ప్రశ్నించింది పక్క నుంచి ఇన్నర్. నీ చావుడప్పు మోగిద్దామని వెటకారంగా చెప్పి గుర్తు చేసుకో బామర్ది అంటూ భుజం మీద చేతిని ప్రెస్ చేశాడు జై. ఏదో వి అనే వర్డ్తో ఉంటుంది అంటూ తల బరుక్కుంటుండగా తరుణ్ అని తన నాన్న పిలుపు వినిపించి మళ్ళీ వస్తాను బావగారు అని వెళ్ళాడు. వి అంటే వీడియోలో డ్యాన్స్ చేసిన వాడేనా వినీత్ అని చెప్పింది అని ఆలోచిస్తున్నాడు జై. వివేక్ కూడా ఉన్నాడు బాబు, కాస్త బుర్రకు పదును పెట్టి నువ్వు. బావగారు మీరు ఫ్రెష్ అవుతారా అంటూ వచ్చాడు కాసేపటి తర్వాత తరుణ్. నో, నేను వచ్చే ముందే బాత్ చేశాను అని చెప్పాడు. సరే అంటూ వెళ్ళిపోయాడు. ఏది ఇది వెళ్ళి గంటయింది, ఇంకా రుద్దుడవలేదా అని విసుగ్గా అనుకుంటుండగా చలి రాకని తెలుపుతూ చిరుగాలి మల్లెల పరిమళాన్ని మోసుకువచ్చింది. నాసిక ముక్కుపుటాలకి సోకి ఆ సువాసనని గుండెల నిండా పీల్చుతూ కళ్ళు మూసుకున్నాడు. చిరు అందెల సవ్వడికి తోడుగా గాజులు గలగల వినిపించి కళ్ళు తెరిచి చూశాడు. తెల్లగా పాలనురగలా ఉన్న చీర మీద పెద్ద పెద్ద నెమళ్ల పెయింటింగ్ వేసి నెమలికంఠం రంగు బ్లౌజులో దివి నుండి బూకి వచ్చిన అప్సర కన్యలా ఉంది కళ్ళెదుట మిథున. పొడవాటి జుట్టుని ఫ్లక్కర్లో బంధించి 2 మూరల మల్లెపూలు తురిమి పచ్చని పసిమిచాయితో మెరిసిపోతున్న తన సతిని చూడగానే జైగుండె రాకెట్ వేగంతో కొట్టుకోవడం మొదలుపెట్టింది. కనురెప్ప వేస్తే తన ముందు ఉన్న దృశ్యం ఎక్కడ కనుమరుగవుతుందో అని రెప్పవాల్చక అలాగే చూస్తున్నాడు. జై, డిన్నర్ అంటూ ఇబ్బందిగా పిలిచింది. అతని చూపులు మనసంతా గిలిగింతలు పుడుతుంటే తట్టుకోవటం కష్టంగా ఉంది. మరి పిల్లకి ఎంతైనా తను వాల్చిన సకుడు కదా మరి. మిథున పిలుపుతో అని బెత్తర చూపులు చూస్తున్నాడు. డిన్నర్ చెదురుగాని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి రండి అంటూ మెల్లగా చెప్పింది. బెడ్ మీద నుండి లేటి ఉఫ్ అంటూ తల విదిలించి ఇది నన్ను చంపేయడానికే పుట్టింది అని. రే జై, కంట్రోల్, సొల్లు కార్చావని చూసింది ఆడేసుకుంటుంది, మహాజాదు అని మనసులో పదే పదే చెప్పుకొని మోటివేట్ చేసుకుంటూ వాష్రూమ్ ఏది అని అడిగాడు. అటాచ్డ్ లేదు అని ఇబ్బందిగా చెప్పింది మిథున. మరి పాట వస్తే ఎలా పాడాలే అని అదో రకంగా చూశాడు. ఓ గాడ్ అంటూ గుప్పెట మూసి నుదుటిని కొట్టుకుంటూ బయట ఉంది స్వామి తమరు రండి అంది ఆమె. నాకు పబ్లిక్గా వెళ్ళడం సిగ్గబ్బా అంటూ మెలికలు తిరిగాడు. కనుగుడ్లు బాతుగుడ్లు అంత చేసింది మిథున. ఏంటే ఎదవి ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు? కనుబొమ్మ వేలితో పైకి లేపు మరీ వియేడ్గా లుక్కాడు జై. జై చేసింది ఫన్నీగా అనిపించి కిసుక్కుని నవ్వింది మిథున. నవ్వకే, నాకు సిగ్గు, అత్తగారి ముందు వాష్రూంలో ఎలా దూరేదే అంటూ తిణికాడు. చిరు కోపంగా చూస్తూ వేసిన వేషాలు చాలుగాని పదండి అని ముందుకు వెళ్ళబోతుంటే గబాల్ని చేయి పట్టుకొని మీదకు లాక్కున్నాడు. చురుగ్గా చూసింది మిథున. ఏంటి ఆస్ట్రిస్ బర్డ్ ఐస్ చేసుకుని చూస్తున్నావు అని. రతీదేవిలా బాగానే సింగారించుకున్నావు, మరి మన్మథయాత్రకు అనుమతి ఉందా అని హస్కీగా అడిగాడు. ఓ ఎందుకు లేదు, నైట్ అంతా జైత్రయాత్రే అని కలువల్లాంటి కళ్ళని అందంగా తిప్పింది. నిజంగా అంటూ మొహం చాటంత చేశాడు జై. ప్రామిస్, మా ఏరియా దోమలు అస్సలు మాట తప్పవు, నైట్ అంతా బాదుకుంటూనే ఉండొచ్చు అని పెదవంచిన నవ్వు దాచి అమాయకంగా చెప్పింది మిథున. నీ అంటూ పళ్ళు పటపటా కొరుకుతూ దోమలతో రొమాన్స్ చేయాలా, మరి నువ్వేం చేస్తావే, వెచ్చగా దుప్పటి ముసిగేసి తొంగుంటావా అని కచ్చిగా అన్నాడు జై. మన మధ్య ఒప్పందం మర్చిపోయినట్టు ఉన్నారే మీరు. ఈ అలంకరణ అంతా అమ్మకు అనుమానం రాకుండా ఉండటానికి, దీనితో నాకు ఎలాంటి సంబంధం లేదు. సో ఎక్కువ ఊరిపోకు, భంగపడతారు అని. నువ్వెందుకు వచ్చావో నాకైతే తెలియదు, కానీ వచ్చినందుకు మాత్రం థ్యాంక్స్. అమ్మా నాన్న చాలా సంతోషంగా ఉన్నారు అంది మిథున.
చూసావా, ఈ జై ఏది చేసినా లోక కళ్యాణం కోసమేనే అంటూ స్టైల్గా హెయిర్ ఎగరేశాడు. ఈ యాసాలకేమీ తక్కువ లేదు దొరవారి దగ్గర అని మూతి తిప్పింది. అన్ని వేరియేషన్స్ పండించగలనే, ఒక్క అవకాశం ఇవ్వు అని కన్నింగ్ లుక్తో అన్నాడు జై. మంచిది పదండి, ఫుడ్ చల్లారిపోతోంది అని ముద్దుగా కసురుకుంది. మల్లెపూలు చూడవే, నా వైపు ఎంత బేలగా చూస్తున్నాయో, వీటి ఉసురు నీకు తప్పకుండా తగులుతుంది. ఇదే వీటి శాపం అని మత్తునిచ్చే మల్లెల్ని సువాసనని గాఢంగా పీల్చి మన గొడవని రేపటికి పోస్ట్పోన్ చేసుకుందామే, తెల్లచీర మల్లెపూలకు న్యాయం చేద్దాం అంటూ మెడ మీద కిస్ చేశాడు జై. చలనం లేని బొమ్మలా నిలబడిందంతే మిథున. కర్మ, దీనికి అందం పెట్టి సరసగ్రంథులు పెట్టడం మర్చిపోయి నన్ను బలి చేశాడు ఆ గాడ్ అని కసిగా పళ్ళు నూరుకున్నాడు. తెలిసింది కదా, నీ సర్కస్ ఫీట్లు ఆపి రా అని వెళ్ళింది. ఎలా నడ్డి తిప్పుకుంటూ వెళ్తుందో, ఆ చిట్టి నడుము చూడు ఎంత హింసిస్తుందో. నాకు కూడా టైం వస్తుంది, అప్పుడు జై అంటే ఏంటో చూపిస్తాను అని సానుగుతూ వెళ్ళాడు వెనకనే. రండి బాబు అని తనే వాష్రూమ్ దగ్గరకు తీసుకెళ్తూ, మీకు చాలా కష్టంగా ఉంటుంది అని నొచ్చుకున్నాడు శేఖర్. మీరు ఫీల్ అవ్వకండి అని వాష్రూమ్కి వెళ్ళొచ్చాడు జై. బయట టవల్ పట్టుకొని నిలబడింది మిథున. ఫేస్ వాష్ చేసుకుని వచ్చాడు. టవల్ ఇచ్చి రండి అని వెళ్తుంటే ఆ ఏరియా ఇళ్ళన్నీ దగ్గరగా ఉండటంతో శేఖర్ అల్లుడు డబ్బున్నవాడు, అందుకే పెళ్ళయ్యాక వీళ్ళింటికే రాలేదు అని రోజు పంపు దగ్గర చెవులు కొనుక్కునే అమ్మలక్కలందరూ ఇంటి ముందు కారు ఉండడం చూసి ఆత్రం ఆపుకోలేక బయటే కాపు కాచారు. కొత్తల్లుడు బయటికి రాకపోతాడా, తమ కంటికి చిక్కకపోతాడా అనే ఉత్సుకతతో. అనుకున్నట్లే జై రావటం చూసి ఆశ్చర్యపోతూ, అమ్మో ఎంత అందంగా ఉన్నాడే, ఎంత తెల్లగా ఉన్నాడు, మీనాక్షి కూతురు అదృష్టవంతురాలేనే అని ఈర్ష్యతో కొనుక్కున్నారు. టవలిస్తూ బయట పీపుల్స్ ఏంటి అలా ఎగిరెగిరి చూస్తున్నారు అని అడిగాడు జై. చిన్నగా నవ్వి, మీరు అసలు ఇంటికి రాలేదు అని వాళ్లకు ఏవేవో డౌట్స్ ఉన్నాయంట. ఇప్పుడు వచ్చారు కదా, నిజమా కాదా అనే క్లారిఫికేషన్ కోసం ఎగురుతున్నారు అంతే. విచిత్రంగా చూస్తూ, ఇలాంటి ఆలోచనలు కూడా ఉంటాయా అని నవ్వుకున్నాడు. సగటు మధ్యతరగతి మనుషుల్లో భావాలు బహు విచిత్రంగా ఉంటాయి జై. మీ రిచ్ పీపుల్స్ థింకింగ్ వే వేరు, మాది వేరు. హలో, నువ్వు కూడా ఇప్పుడు రిచ్ పర్సన్ వేనే అన్నాడు. అది తమరు ఓన్గా సంపాదించాక నా భర్త సంపాదన అని గర్వంగా చెప్పుకుంటాను. అప్పటిదాకా నేను నార్మల్ పర్సన్నే, మా ఆయనే రిచ్ అంది. నీలో చాలా జిమ్మిక్కులు ఉన్నాయే అంటూ యగాదిగా చూశాడు. నిజాలంటారేమో అంది. నీ తలకాయ్, తాతలు తండ్రులు సంపాదించేది తమ మనవల కోసమే. వాళ్ళు ఆస్తులు కూడబెట్టింది నన్ను హ్యాపీగా లైఫ్ లీడ్ చేయమని. నువ్వు యదవ ఫిలాసఫీ చెప్తే వంగతీసి గుద్దుతా అని జబ్బ మీద కిసిచ్చి ఇచ్చిన దోమని టప్మని కొట్టి, అమ్మో నన్నేదో కరిచిందే అంటూ భయంగా చూశాడు జై. కరవటానికి అది పాము కాదు, దోమ. బోలెడు కిస్సులు ఇస్తాయి, రా లోపలికి అంటూ వెళ్ళింది మిథున. నేను గెస్ట్ని, కుడితే అంత బాగోదు, నా దగ్గరికి రాకండి బాబోయ్, గుయ్యోమంటున్నారా దేవుడో అంటూ లోపలికి పరుగు తీశాడు. ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయినట్లు ఉన్నావు కదా జై. టీపాయ్ మీద తళతళా మెరుస్తున్న వెండి కంచం పెడుతూ ఆడపడుచు మాటలు గుర్తు చేసుకుంది మీనాక్షి. సాకేత్ మదరు వెండి కంచం గ్లాసు 2 గిన్నెలు ఇచ్చింది. ఇవన్నీ ఎందుకు వదినగారు అని నొచ్చుకుంది మీనాక్షి. కలిగినింటి అల్లుడు ఇంటికి వస్తున్నాడు, స్టీల్ ప్లేట్లో భోజనం పెడతావా అని నవ్వి, అల్లుడు వచ్చినప్పుడు వాడు ఉండని అందావిడ. మీరు అన్నీ భలే ముందే ఆలోచిస్తారు వదినగారు అని మనసులో అనుకుంది మీనాక్షి. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.